వస్తుండడంతో కంట్లో నీళ్లు తుడుచుకొని కార్ లోపల అతని పక్క సీట్లో కూర్చుంటుంది. మీటింగ్ ఉందన్న విషయం కూడా మర్చిపోయాడు. సిరిని ఇంటి ముందు ఆపి ఎప్పుడు వెళ్ళని చోటుకు బయలుదేరాడు. అది ఒక చిన్న ఫామ్ హౌస్. కార్ సౌండ్ వినపడడంతో లోపల నుండి ఒక ఇంగ్లీష్ అమ్మాయి వచ్చింది. ప్లెజెంట్ స్మైల్. ఆమె నవ్వులో ఎంత స్వచ్ఛత ఉందో మొహంలో అంత అమాయకత్వం ఉంది. మదన్ని చూడగానే సంతోషంతో హాయ్ అంటూ అతన్ని చుట్టేసింది. ఆ అమ్మాయిని హత్తుకున్నాడు. వాట్ హ్యాపెండ్? మదన్ ఆర్ యు ఓకే అని అడుగుతూ అతన్ని వెన్ను నిమురుతుంది. స్టెనో, డూ యూ లైక్ మీ? అడిగాడు. ఆశ్చర్యంగా మారిపోతుంది ఆమె ముఖభావాలు. అఫ్ కోర్స్ ఐ లైక్ యూ అంది. లెట్స్ హ్యావ్ సెక్స్ అంటూ ఆ అమ్మాయిని సోఫా మీద కూర్చోబెడుతూ ఆమె మీద ఒరుగుతున్నాడు. వాట్ మదన్, ఆర్ యూ ఓకే అని షాకింగ్గా అడిగింది. ఎందుకంటే ఎన్నోసార్లు జస్ట్ వన్ టైం స్లీప్ విత్ మీ అని అడిగినా ప్రతిసారి రిజెక్ట్ చేసేసేవాడు. ఈసారి అతడే అడగడం షాక్తో కూడిన సంతోషం. ఆమె ఫేస్లో సిరీనే కనబడుతుంది. రాత్రి ఆమెతో గడిపిన క్షణాలు కళ్ళ ముందు మెదులుతున్నాయి. నేను ఎంత మూర్ఖంగా ఉన్నా నువ్వు ఇన్నోసెంట్గా ఉంటావు అనుకున్నా, కానీ రేపిస్ట్ అన్నావు. తట్టుకోలేకపోతున్నా. నీ ఫీలింగ్స్ పట్టించుకోకుండా సెక్స్ చేయడం తప్పే, కానీ నాకు ఇంకో ఆప్షన్ లేదుగా. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సిరి మదన్కు ఎప్పుడూ సొంతం కాదు. మర్చిపోతానే నిన్ను, ఖచ్చితంగా మర్చిపోతాను అనుకుంటూ స్టెనో ఫ్రాక్ జిప్ తీస్తున్నాడు. ఇంటికొచ్చిన సతీష్ ఏదో కొత్త నెంబర్ నుండి కాల్ వచ్చింది. నా ప్రైవేట్ నెంబర్, ఫ్యామిలీ మెంబర్స్కి తప్ప ఎవరికి తెలీదు. మరి ఇది ఎవరు చేశారు అనుకుంటున్నాడు. ఆ నెంబర్కు డయల్ చేశాడు. కానీ ఇంటర్నేషనల్ కాల్స్ చేయాలంటే దానికంటూ సపరేట్గా బ్యాలెన్స్ ఉండాలి, లేదా ల్యాండ్లైన్ నెంబర్ అయినా తెలిసి ఉండాలి. ఫోన్ కలవట్లేదు. ఆ నెంబర్ బాగా గమనించేసరికి ఇంకో దేశం నుండి వచ్చిందని అర్థమైపోయింది. అతనికి క్షణం కూడా పట్టలేదు. ఆ కాల్ ఎవరు చేశారు? కంగారు పుట్టుకొచ్చేసింది. వెంటనే సరియు అని అరిచాడు. ఆ అరుపుకి ఉలిక్కిపడి బెడ్ మీద నుండి లేస్తూ బావా అంటూ కంగారుగా అతని దగ్గరకు వెళ్ళింది. సిరి యూఎస్లో ఏదో కోర్స్ తీసుకోవడానికి వెళ్ళింది అన్నావు కదా, మరి తన నెంబర్కు ఆన్లైన్ కాల్ చేస్తే అవ్వట్లేదు ఏంటి అడిగాడు. సరియు గొంతు తడారిపోతుంటే ఫోన్ ఆఫ్ చేసి ఉందేమో బావా అంది. అలా ఎలా చేస్తుంది? దేశం కాని దేశంలో ఉంటుంది అంటే జాగ్రత్త ఉండక్కర్లేదా? నాకు యూఎస్ నుండి ఒక కాల్ వచ్చింది. చా, సిరి చేసిందేమో అని టెన్షన్ పడిపోతున్నాడు. అక్క మొబైల్ కూడా తీసుకొని వెళ్ళలేదు. కాల్ ఎలా చేసింది అనుకుంది. నాకు సిరి అడ్రస్ కావాలి, షేర్ చేయి అని సరియుతో అంటూ యూఎస్కి ఎప్పుడు ఫ్లైట్ ఉందో తొందరగా టికెట్ బుక్ చేయని తన పిఏకి మెసేజ్ చేసి మీటింగ్కి అటెండ్ అవ్వడానికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మదన్, డూ యూ లైక్ మీ అని అడగడం, లెట్స్ హ్యావ్ సెక్స్ అనడం వింతగా చూస్తుంది అతడి వైపు. ఆమె అలా ఉండటం చూసి ఇష్టం లేకపోతే చెప్పు, స్టాప్ చేసేస్తా అని ఆమె మీద నుండి దూరం అవుతుంటే నో అంటూ అతన్ని హత్తుకుంది. ఆమెని ఫీల్ అవ్వలేకపోతున్నాడు. మది మరో అమ్మాయిని తలుస్తుంటే గుండెల్లో నీ పెయిన్ ఏ విధంగా పోగొట్టాలో అతడికి అర్థం కాలేదు. రేపిస్ట్ అన్న పదం మదర్ను ఎంతగా డిస్టర్బ్ చేసింది అంటే అతడిలో ఉన్న మనిషి గుణాన్ని పూర్తిగా నాశనం చేసే అంత. ఆమె డ్రెస్ వెనుక జిప్పుని కిందకి లాగాడు. మదన్ కళ్ళు కేవలం ఆమె శరీరం మీద మాత్రమే ఉన్నాయి. జిప్ ఊడిపోవడంతో ఆమె వక్షోజాలు బయటపడ్డాయి. నోటితో అందుకున్నాడు. అతనిలో కోరిక లేదు, కామం లేదు, కేవలం కోపం మాత్రమే. మదన్ పెదవులు ఆమె మీద తగలగానే అతడి జుట్టులోకి చెయ్యి పెట్టి మరింతగా అదుముకుంటుంది. అతని షర్ట్ బటన్స్ విప్పుతుంటే మదన్ ప్యాంట్ జిప్ తీస్తూ ఆమెను ఆక్రమించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. మదన్ పెదవులు ఆమెకు అందనివ్వకుండా చేస్తుండడంతో అతని బుగ్గలపై ముద్దులు పెడుతుంది. అలాగే అతన్ని జిమ్ బాడీని హత్తుకొని కోరిక తీర్చుకుంటూ ఉద్రిక్తపరుస్తుంది. ఆమెలోకి ప్రవేశించే ముందు మదన్ నోటి నుండి మత్తుగా సిరి అన్న పదం రావడం, స్టెనో అతన్ని ఆపడం, డోర్ బెల్ మోగడం క్షణంలో జరిగిపోతాయి. రే మదన్, నేను రా ధీరజ్, డోర్ ఓపెన్ చేయి అని బాధేస్తున్నాడు అవతల నుండి. స్టెనో అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోవడంతో మొదలు పెట్టాలనుకున్న పని ఆగిపోయినందుకు కాస్త చిరాకుతో ప్యాంట్ వేసుకుంటూ డోర్ ఓపెన్ చేశాడు. రే, బాగానే ఉన్నావా? అస్సలు స్టెనో ఇంటి దగ్గర ఏం చేస్తున్నావురా? నీ కార్ ఇక్కడ ఉండడం చూసి దాని బాయ్ ఫ్రెండ్ నాకు కాల్ చేశాడు. మెడికో టీం అంతా నీ కోసం వెయిటింగ్, తొందరగా పద అన్నాడు. సైలెంట్గా ధీరజ్తో పాటు కదిలాడు. ఊడిన షర్ట్ బటన్స్ చూస్తూ లోపల జరిగిన మ్యాటర్ అర్థమయ్యి పెళ్లి అవ్వకముందు ఇల్లీగల్ అంటూ పెళ్లి అయ్యాక ఇంకొకరి
పడిపోయా. ఇక నుండి కుదరదుగా, అందుకే ఇంకొకరితో ట్రై చేస్తున్నా అని పొగరుగా చెప్పి కారులో కూర్చుంటూ కార్ స్టార్ట్ చేశాడు. లవ్ అంటాడు, పెళ్ళాం అంటాడు, అలవాటు అంటాడు, ఇంకో అమ్మాయితో దే కర్మ అని తల కొట్టుకొని ఇంకో కార్లో స్టార్ట్ అవుతాడు ధీరజ్. మెడిసిన్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు జడ్జ్ స్టేజ్ మీద కూర్చొని ఉంటే వారికి ఎదురుగా చైర్లో 100కు పైగా రీసెర్చ్ డిపార్ట్మెంట్ మెంబర్స్ ఉన్నారు. అందరి ముందు మౌనంగా వెనక్కి చేతులు కట్టుకొని ఉన్నాడు మదన్. గంట సేపటి తర్వాత మీటింగ్ పూర్తయ్యాక కొందరు దిగులుతో, మరికొందరు కృతజ్ఞతా భావంతో మదన్ని పిలుస్తుంటే అక్కడి నుండి ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాడు. సోఫా మీద ముడుచుకొని నిద్రపోతుంది సిరి. ఆమె వైపు ఒక్క క్షణం చూసి నిట్టూరుస్తూ రూమ్ లోపలికి వెళ్ళబోతుంటే డోర్ సౌండ్కు కళ్ళు తెరిచింది. రూమ్ లైట్ ఆన్లో ఉండేసరికి ఫాస్ట్గా లేచి కూర్చుంది. ఎక్కడికి వెళ్ళకూడదు అనుకుంటున్నాను, పదే పదే ఆ ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. చా, వర్కింగ్ లైఫ్ అని చిరాగ్గా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. సిరికి రూమ్లోకి వెళ్ళాలంటేనే భయం అప్పుడుతుంది. అతడు ఏదో చేస్తాడని కాదు, అనకూడని మాటలు అన్నందుకు తల ఎత్తుకోలేక. ఇంతకీ ఆయన తిన్నారో లేదో అని గుర్తొచ్చేసరికి టక్కున లేచి కిచెన్కు పరుగు తీస్తుంది. అతని ఇష్టాలు అయిష్టాలు కూడా తెలీదు. వాళ్ళ అత్తకు కాల్ చేసి అడుగుతా అంటే ఫోన్ లేదు అని చేతులు నలుపుకుంటూ కబోర్డ్లో ఉన్న చెక్ చేస్తుంది. అందులో దోసపిండి ప్యాకెట్ కనిపించేసరికి ఊపిరి పీల్చుకొని మదన్ వచ్చేలోపు దోశలు అడ్డదిడ్డంగా వేసి హాట్ బాక్స్లో పెట్టింది. అప్పుడే అక్కడికి మొబైల్ చూసుకుంటూ వచ్చాడు. మదన్ ముఖంలో భావాలు మాత్రం మారలేదు. అస్సలు అతడికి నవ్వడం వచ్చా రాదా అన్నట్టు చూస్తుంది. అతడు ఏం మాట్లాడకుండా తిన్నగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేసరికి తిట్టినా పర్లేదు, మాట్లాడాలని ఫిక్స్ అయ్యి ఏమండి అని మెల్లగా పిలుస్తుంది. పలకడు. కళ్ళ మీద చేతులు పెట్టుకొని ఏదో ఆలోచిస్తున్నాడు. మరోసారి ఏవండి వడ్డించనా అంది భయం భయంగా. అని మెల్లగా అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రశాంతంగా అనిపించింది. సిరి మదన్ ప్లేట్లో దోశ అండ్ సాస్ వేస్తూ ఉండగా రేపు ఇండియాకు వెళ్తున్నాం అన్నాడు. ఎందుకు అన్నట్టు చూసింది అతడి వైపు. ఆమెకు జవాబు ఇవ్వదలుచుకోలేదు. చెప్పాలనుకున్నది చెప్పేశాను అన్నట్టు తింటున్నాడు. డాడ్ రమ్మని అన్నారా అడిగింది మెల్లగా. అప్పుడే మదన్ ఫోన్కు ధీరజ్ నుండి వాయిస్ మెసేజ్. దాని మీద టచ్ చేయగానే రే మామ, మెడిసిన్ ఫార్ములా ఎవరు లీక్ చేశారో ఇన్వెస్టిగేట్ చేస్తా అంటున్నారు. అంతలోనే ఆ ఇన్వెస్టర్స్తో ఆ కాంట్రాక్ట్ సైన్ చేయడం అవసరమా? అసలే నీకు మార్కెట్లో చాలా వాల్యూ ఉంది. వాళ్ళు ఏమేమి చేయిస్తారో అని ఉంది దానిలో. చిరాగ్గా మొబైల్ ఆఫ్ చేసేసి వెళ్ళి నా లగేజ్ ప్యాక్ చేయి అన్నాడు. రీసెర్చ్లో ఏదైనా ఇష్యూనా అని ఆలోచిస్తూ వెనక్కి తిరిగి వెళ్ళబోతుండగా మన డైవర్స్ విషయం మామయ్యకు తెలియకుండా చూసుకో, ఆయన బాధపడటం నాకు నచ్చదు అంటూ తిండి మింగుడు పడక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బేసిన్ దగ్గరకు వెళ్ళాడు. ఆ వెంటనే అతడి వీపుని ఆమె శరీరం తాకింది. మెత్తని పరువాలు గాఢంగా తగిలేసరికి హార్ట్ బీట్ రైజ్ అయిపోయింది. కానీ అతడిలో ఉన్న ఈగో సిరి మాట్లాడిన మాటలు గుర్తు తెప్పించి పిడికిలి బిగించేలా చేసింది. సారీ అండి, నాకు డైవర్స్ వద్దు, ఆ మాట కూడా అనొద్దు ప్లీజ్ అంటూ అతని వెనుక నుండి హత్తుకుంటుంది. ఏడుస్తుంది. ఏయ్, మర్యాదగా దూరం ఉండవే అన్నాడు. మొండిగా అయినా అతడి ప్రేమని చూడాలన్న కోరికతో దూరం జరగలేదు. అలాగే పట్టుకొని ఉంది. ఈ రేపిస్ట్ని పట్టుకుంటున్నావు ఏంటే, మానసికంగా హింసించేస్తున్నా అన్నావుగా అంటూ పళ్ళు నూరుతున్నాడు. ప్లీజ్ అలా మాట్లాడకండి, నేను కావాలని అనలేదు, కోపంలో తప్పుగా అనేశాను. ఈ ఒక్కసారి క్షమించండి, మీరేం చెప్పినా వింటాను అని బాధగా అంటుంది. వదలమని చెప్తే అర్థం కాదా అంటూ విసుగ్గా ఆమెని విడిపించి మణికట్టు దగ్గర చెయ్యి బిగించాడు. నన్ను ప్రేమించాను అన్నారు, మీ కళ్ళలో ఎందుకండి అస్సలు కనిపించట్లేదు? ఎందుకు దాస్తున్నారు? ఎందుకు మన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు అని మనసులో అనుకుంటూ ఏడ్చి ఎర్రగా అయిపోయిన కళ్ళతో అతన్ని చూస్తుంది. ఈ కళ్ళు చూస్తే అతడి గుండెల్లో చురుక్కుమంటున్న పెయిన్, దూరంగా ఉండలేక దగ్గర కాలేక మధ్యలో నలిగిపోతున్న అతడి రాతి హృదయం. ఆమెను దగ్గరకు లాక్కొని గట్టిగా హత్తుకున్నాడు. మనసారా హత్తుకున్నాడు. లోపల ఎముకలు విరిగిపోతున్నాయేమో అనిపించింది ఆమెకు. ఇద్దరి మధ్యన గాలి కూడా చొరబడినంతగా హత్తుకొని కళ్ళు మూసుకుంటుంటే అతని చేతికి ఉన్న స్మార్ట్ వాచ్లో గుండె రేటు అమాంతం పెరిగిపోతుంది. మదన్ చేస్తున్న దానికి షాక్ అయిన తర్వాత అతని టచ్ని దూరం జరపాలి అన్న ఉద్దేశం రాక తిరిగి హత్తుకుంది. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.
మనం విడిపోదామని అనకండి అంటుంది మెల్లగా. ఏదో పరధ్యానంలో ఆమెని కౌగిలి నుంచి విడదీస్తూ కన్నీరు కారుతున్న ఆమె కళ్ళను చూస్తూ సిరి పెదవులు అందుకున్నాడు. ఈసారి మధురంగా దాన్ని స్వీకరిస్తుంది. అతడిలో ఆశ్చర్యం. మదన్ టీషర్ట్ ఇరువైపులా పట్టుకొని కళ్ళు మూసుకుంది. అతని చేతులు మాత్రం ఆమె నడుమును చుట్టేసి బలంగా పట్టుకోవడంతో సిరికి నడుములో నొప్పి తగులుతుంది. వెంటనే ఆమెను వదిలేసి ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళిపోతున్నాడు. నుదుటి మీద పట్టిన చిరు చెమటను వేలితో రబ్ చేస్తూ కిస్ చేసుకున్నందుకు తప్పుగా అనుకుందా? చ అన్ని మాటలు అంది. అయినా కంట్రోల్ ఎందుకు తప్పాను? కొత్తగా దాని మీద ఈ ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తున్నాడు. కాసేపటి తర్వాత ఆమె రూమ్లోకి వెళ్ళేసరికి అతడు బెడ్ మీద నిద్రపోతుండడంతో వడివడిగా అడుగులు వేస్తూ అతడి పక్కన పడుకుంది. ఏవేవో ఆలోచనలు. నిజంగానే నాకు విడాకులు ఇస్తారా అన్న భయం. అసలు బావ ఎందుకు ఇలా మారిపోయారు? సతీష్ బావకు ఏమైనా తెలిసి ఉంటుందా? ఇండియా వెళ్ళిన తర్వాత డాడ్తో మాట్లాడితేనే క్లారిటీ వస్తుంది అనుకుంటూ మదన్ని చూసింది. కళ్ళ మీద చెయ్యి పెట్టుకొని అడ్డు పెట్టుకొని స్ట్రైట్గా పడుకొని ఉన్నాడు. నిద్ర పట్టట్లేదు. స్టెనోతో లిమిట్స్ క్రాస్ చేసి ఉంటే దీనిని చీట్ చేసినట్టేగా. చా ఎందుకు అలా వల్గర్గా బిహేవ్ చేశాను అని ఆలోచిస్తూ సిరి వైపు చూశాడు. టక్కున కళ్ళు మూసేసింది. ప్యూర్ ఇన్నోసెంట్గా కనబడుతుంది. నీ మీద కోపం వస్తే ఈసారి ఆ కోపం నీ మీద ప్రయోగిస్తా అని చిన్నపిల్లాడిలా గొనుక్కుంటూ ఆ చూపులు నడుము మీద చీర పక్కకి జరిగిన కారణంగా బొడ్డు మీదకి షిఫ్ట్ అవుతాయి. నా దాన్ని నా దగ్గరే పెట్టుకొని ముట్టుకోకుండా ఉంటే ఆ ఫీల్ అన్ని అవయవాలు మిక్సీ చేసి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంది అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అసహనంగా కళ్ళు మూసుకున్నాడు. మదన్కి దగ్గరగా పడుకోవాలనుకుంటే వణుకు, గుండెల్లో దడ. ఏదైతే అది అయ్యింది అని అతనికి దగ్గరగా జరిగి పూర్తిగా అతడికి హత్తుకొని కళ్ళు మూసేసింది. నువ్వన్నట్టే కరెక్ట్గా పక్కకు వచ్చావు. మాట నిలబెట్టుకోవడానికా అని విరక్తిగా అడిగాడు. కావాలని అనలేదండి. వణుకుతున్న గొంతుతో జవాబు ఇచ్చింది. ఏమో ఎవరికి తెలుసు ఏ విధంగా అన్నావో. నా నుండి దూరం జరుగు ముందు అన్నాడు. అంటూ అడ్డంగా తలాడించి ఇంకాస్త గట్టిగా అతన్ని పట్టుకుంది. ఆమె చేతిని తీసి మరో సైడ్కు తిరిగి పడుకున్నాడు. అతని మొండితనం, కోపం సరియుని గుర్తు చేస్తుంటే ఎలా ఉందో ఏంటో అనుకుంది. మరుసటి రోజు ఏ జర్నీల శారీ ఏంటి? మతి ఉందా లేదా? వెళ్ళి మార్చుకొని రాపో అన్నాడు. బిక్క మొహం పెట్టుకుంది. ఇంకా అలాగే నిల్చున్నావేంటి అని ఇంకాస్త గట్టిగా అన్నాడు. ఎయిర్పోర్ట్కు మామ అత్త వస్తారు. జీన్స్లో కనబడితే బాగోదు కదా అండి అంది మెల్లగా. జీన్స్లో అత్త మామ చూస్తే ఏదో కొంపలు మునిగిపోయేలా మాట్లాడుతున్నావు అంటూ నిట్టూరుస్తూ నిల్చున్నాడు. అదే సమయంలో స్టెనో నుండి కాల్ వస్తుంది. చెవిలో బ్లూటూత్ ఆన్ చేసి చెప్పు స్టెనో అన్నాడు. అది మదన్ అంటూ ఇబ్బందిగా. ఈరోజు వస్తావా? నిన్న మూడీగా ఉండి దూరం చేశా అంటుంది. మదన్ సిరి వైపు చూస్తూ నో నీడ్. నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు. లైఫ్ అంతా ఇలా ఒంటరిగానే చస్తా. రాంగ్ బిహేవ్ చేసినందుకు సారీ అనేసి కాల్ కట్ చేసేశాడు. అవతల ఎవరో తెలియకపోయినా అమ్మాయి అని మాత్రం సిరికి అర్థమైపోతుంది. ఈయన రాంగ్ బిహేవ్ చేయడం ఏంటి? పైగా నేను ఉండగా లైఫ్ అంతా ఒంటరిగా ఉంటాను అంట. మీకు పెళ్ళయింది, పెళ్ళాం ఉంది అని ఎందుకు మర్చిపోతున్నారు? కావాలని ఏడిపిస్తున్నారని గొనుక్కుంటూ రూమ్కి వెళ్ళిపోతుంది. ఏం వేసుకోవాలో అర్థం కాక శారీ పిన్స్ విప్పుతూ చీరని ఆమె ఒంటి మీద నుండి దూరం చేసింది. డ్రెస్సెస్ చూస్తూ ఉండగా డోర్ ఓపెన్ అయ్యింది. ఏమరపాటుగా తల తిప్పగానే మదన్ కనబడడంతో ఆమె కళ్ళు పెద్దవై ఊపిరి భారమై కింద పడిన చీరని ఎత్తి గుండెలపై కప్పుకుంటూ కంగారుగా చూసి మరోవైపు తిరిగింది. విశాలంగా కనబడుతున్న ఆమె వీపుని చూస్తూ మదన్ ఒక్కో అడుగు ఆమె వైపు వేస్తున్నాడు. అతడి అడుగులు సవ్వడి ఆమె చెవికి చేరి గుండె వేగాన్ని పెంచుతుంటే పిడికిట ఉన్న చీరని మరింత బిగుస్తుంది. ఇరువైపులా సున్నితంగా ఆమె నడుముపై చేతులు వేస్తూ సిరి వీపు మీద వెచ్చని ఊపిరి వదిలాడు. ఆమెలో ఏదో మైకం కమ్మేస్తూ వేగంగా శ్వాస అందుకుంటుంది. దాదాపు 2 నిమిషాల కొనసాగడంతో చాలా కష్టంగా మదన్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటున్నాడు. సిరి కూడా అతని టచ్ అలవాటు అయ్యి ఫీల్ అవుతుంది. అంతలోనే ఆమెను వదిలేసి దూరం జరుగుతూ డోర్కు ఆనుకొని నా వైపు చూడవే అన్నాడు. సిగ్గుతో అతని వైపు చూడలేకపోతుంది. లుక్ ఎట్ మీ అని ఈసారి వాయిస్ పెంచాడు.
గుండె వేగం పెరిగిపోతుంటే బిక్కమొహం పెట్టుకుంటూ మదన్ని చూసింది. నీకు నేనంటే ఇష్టమా అడిగాడు. ఆమెకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. భర్తగా అతడి మీద ప్రేమ మొదలైంది. కానీ మదన్ మీద భయంతో గుర్తించలేక ఏం చెప్పలేకపోతుంది. చిరు చెమటలు మొదలై అతడిని చూడలేక సతమతమైపోతుంది. కోర్స్ నేనంటే నీకు ఇష్టం లేదని నిన్ననే అర్థమైపోయింది. కానీ డైవర్స్ అంటుంటే నువ్వు ఒప్పుకోవట్లేదు. పైగా ఫీల్ అయిపోతున్నావు. అందుకే అడుగుతున్నా, ఎవరిని అయినా లవ్ చేస్తున్నావా అడిగాడు. లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది. కాలేజ్ డేస్లో ఎవరి మీదైనా క్రష్ ఉందా? నువ్వు చెప్తేనేగా నేను అర్థం చేసుకునేది. సో నీ మనసులో ఏముందో ఫ్రాంక్లీ చెప్పు అన్నాడు. నిజంగా అలాంటిదేం లేదండి అంటూ ఏడ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నీతో మాట్లాడినా ఏడుస్తావు, మాట్లాడకపోయినా ఏడుస్తావు. నీకు అది తప్పించి ఇంకేం తెలియదా అంటూ చిరాకు పడతాడు. నా గురించి మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారేమో అని భయం వేసింది. అందుకే ఏడుపు వస్తుంది అని ముద్దుగా జవాబిచ్చి చెంపల మీద కారుతున్న కన్నీరు తుడుచుకుంటుంది. అనుకుంటే తప్పేంటి? ఎవరైనా అనుకుంటారు. నీకు లవర్ లాంటి వాడు ఎవడు లేడు అంటావు. నాతో డైవర్స్ కూడా వద్దు అంటున్నావు. అయితే మన రిలేషన్ కంటిన్యూ అవుతున్నట్టేగా అడిగాడు. అంది. ఓకే, నేను ఎవరితో అయినా ఇంటిమేట్ అయితే నీకు ప్రాబ్లమా అని అడిగాడు. ఇప్పటి వరకు అడిగిన ప్రశ్నలు ఒకరిని ఒకరు తెలుసుకునే ప్రాసెస్లో ఉంటే ఈ ప్రశ్న మాత్రం ఆమెలోని నరాలను ఎవరో కట్ చేస్తున్నట్టు అనిపిస్తుంటే చేతులు వణికి చీరని జార విడుస్తుంది. ఆమె ముఖభావాలు ఆమె షాక్లో ఉందని మదన్కు అర్థమయ్యి, డోంట్ వరీ, నీకు సెక్స్ టైంలో పెయిన్గా ఉంటుందిగా, అందుకే ఈ ఆప్షన్ పెట్టాను అంటాడు. అదే సమయంలో మదన్కు డాక్టర్ కాల్ చేస్తారు. కొయ్యబారిపోయిన ఆమెకు మదన్ మాటలు రిపీట్ మోడ్లో వినిపిస్తూ గుండెలని ముక్కలు చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయడం కోసం బాల్కనీకి వెళ్ళిన మదన్ సిటీ వైపే చాలా కోపంగా చూస్తున్నాడు. మీరు నా భర్త నాకు మాత్రమే సొంతం అంటూ ఒక్క మాట కూడా అనలేకపోతున్నావే. పెళ్లికి ఇస్తున్న విలువ నాకు ఇవ్వడం లేదు. నన్ను ప్రేమించకపోయినా నీ తాళిని అయినా గౌరవిస్తే ఇలా సైలెంట్గా ఉండవు. రేపిస్ట్ అనడానికి మాత్రం గొంతు పెగులుతుంది అని సీరియస్గా తిట్టుకుంటూ బద్దలవడానికి రెడీగా ఉన్న అగ్నిపర్వతాన్ని కంట్రోల్ చేస్తూ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి చిన్న మామయ్య బేస్ వాయిస్తో అన్నాడు. ఏం చేస్తున్నావు? ఎయిర్పోర్ట్కు రెడీ అవుతున్నాము. ఏదో మెసేజ్ చేశావు, నిజంగానే సిరిపై ఫీలింగ్స్ వచ్చాయా అని అడిగారు. విండో గ్లాస్ నుండి ఆమెను ఒకసారి చూసి వెనక్కి తిరుగుతూ, నా వల్ల కావట్లేదు మామయ్య. కొన్నిసార్లు హై లెవెల్ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ మినిట్ గుండెల్లో పెయిన్. కాలిఫోర్నియా వెళ్ళాలి అనుకుంటున్నా. అక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అని కాల్ చేశారు. కానీ ఇక్కడ ఇన్వెస్టర్స్ 3 months ఇండియాలో ఏదో రీసెర్చ్లో జాయిన్ అవ్వమన్నారు అని చెప్తున్నాడు మదన్. అంటే లైఫ్ లాంగ్ ఏ ఎమోషన్స్ లేకుండా రోబోలా జీవితాన్ని గడిపేయడానికి ఫిక్స్ అయిపోయావా? దీనికోసమేనా అన్నయ్య నీకు సిరమ్మను ఇచ్చి పెళ్లి చేసింది? కాస్త సీరియస్గా అన్నారు ఆయన. నా ఫీలింగ్స్ క్యారీ చేయడం తన వల్ల కాదు. ఒక్కోసారి దాని మీద వస్తున్న కోపానికి ఎక్కడ కొట్టేస్తానేమో అనిపిస్తుంది. దెబ్బ పడితే మాత్రం చచ్చి ఊరుకుంటుంది అన్నాడు కేర్లెస్గా. నా కూతురు మీద దెబ్బ పడితే తాట తీస్తా, అంత ధైర్యంగా కొడతానని నాతోనే అంటున్నావు. నీతో కొట్టించుకునే అంత తప్పు సిరమ్మ చేసింది అంటే నేను నమ్మను. మీ నమ్మకాలు నాకు అవసరం లేదు కూడా. ఈ పెళ్లి లొల్లి ఎంత వద్దు అని చెప్పినా దాన్ని తెచ్చి నా మీద పెట్టారుగా, తల పేలిపోతుంది అంటూ వెనక్కి తిరిగాడు. అప్పటికే సిరి శారీ మార్చుకొని నార్మల్ వేర్ వేసుకొని ఆ రూమ్ నుండి వెళ్ళిపోయింది. మనసులో సిరి మీదున్న ఫీలింగ్ ఆయనకు టెన్షన్ రప్పిస్తుంటే, ఎవరైనా లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. కానీ నువ్వేంటి రా అర్థం కాని విధంగా ప్రవర్తించి మాకు బీపీ తెప్పిస్తావు. చిన్నపిల్ల ఏడిపించకురా అని దీనంగా మొత్తుకున్నట్టు చెప్తారు. నా గురించి అన్నీ తెలిసి ఇప్పుడు నన్నే క్వశ్చన్ రైజ్ చేస్తారు. పక్ రిలేషన్స్ అని అరుస్తూ కాల్ కట్ చేసేసి రైలింగ్కు పిడికిలి బిగించాడు. అప్పుడే డాక్టర్ గారి నుండి మదన్ మొబైల్కు సిరి చిన్నప్పటి ఫోటో వస్తుంది. 15 ఏళ్ళుగా అతన్ని మార్చేది ఒక్కటే, ఆవేశాన్ని చల్లార్చేది ఒక్కటే. సిరి చిన్నప్పటి ఫోటో చూడగానే ముడుచుకున్న కనుబొమ్మలు దూరం అయిపోయాయి. ఏ కల్మషం లేని ఆమె చిరునవ్వుని ప్రేమించాడు. మాటలతో మురిపించే ఆమె బాల్య వయస్సుని ప్రేమించాడు. బావా అంటూ అతడి వెనకే తిరిగే మరదల్ని ప్రేమించాడు. దూరం అవ్వాల్సి వచ్చినప్పుడు ఆ దూరాన్ని ప్రేమించాడు. ఆ ఫోటో చూస్తే మదన్ రిలాక్స్ ఫీల్ అవుతాడని సిరి తండ్రికి బాబాయికి తప్పించి ఎవ్వరికీ తెలియదు.
రిలాక్స్గా ఫీల్ అవుతున్న సమయంలో మరో నోటిఫికేషన్. ఆర్టిఫిషియల్ హార్ట్ సర్జరీ చేయడానికి ఒప్పుకున్నారు అని ఒక వ్యక్తి నుండి సందేశం. ఆ మెసేజ్ చూసి మొబైల్ ఆఫ్ చేసేశాడు. సోఫా మీద మరబొమ్మలా కూర్చొని ఉంది సిరి. రెడీగా ఉన్న సూట్ కేసుని పట్టుకొని పద అన్నాడు. మదన్ వైపు చూడలేదు. ఇంకో అమ్మాయితో అలా ఎలా అనగలిగారు అంటూ ఆమె మనసు రోధిస్తుంది. ఆమె నోరు విప్పకపోవడం అతనిలో కోపం, ఆమె గొంతు మూగబోవడానికి కారణం అతడి మాట. ఇద్దరు ఎవరికి వారి ఆలోచనలతో కారులో ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఇక్కడే ఉండు అంటూ ఆమె వైపు ఒక్కసారి చూసి నీ మాస్క్ ఎక్కడుంది అడిగాడు. తీసుకురావడం మర్చిపోయాను సారీ అంటూ కిందకి చూస్తూనే బదులిచ్చింది. వైరస్ కేసెస్ ఇక్కడ చాలా ఉంటాయి, అది కూడా తెలీదా అని గద్దిస్తూ అతడు పట్టుకున్న మాస్క్ తీసి ఆమెకు పెడుతూ ఇక్కడే వెయిట్ చేయి అంటూ ఫ్లైట్ టైమింగ్ లేట్ అవుతుందేమో కనుక్కోవడానికి బయలుదేరాడు. చూస్తుంటే ఎక్కడో మీరు ప్రేమిస్తున్నారు అన్నది నిజమని ప్రూవ్ అవుతుంది. అంతలోనే అది నిజం కాదని తెలిసేలా మాట్లాడతారు. మిమ్మల్ని మార్చుకోవాలా, అర్థం చేసుకోవాలా అనుకుంటూ వెళ్తున్న మదన్ వైపే చూస్తుంది సిరి. 2 నిమిషాల తర్వాత సూట్ కేసుని లగేజ్ సర్వీస్కు అప్పగించి జనాల్లో చిన్నపిల్లల తప్పిపోతుందేమో అన్నట్టుగా అతడికే తెలియకుండా ఆమె చేతిని పట్టుకొని తీసుకెళ్తాడు. సడన్గా పెళ్ళి అయ్యి అందరినీ వదిలేసి వచ్చేస్తున్న బాధలో గమనించలేదు. కానీ చీర కట్టుకొని వచ్చుంటే నా పని అవుట్ అయ్యేది అనుకుంది మనసులో. ఇక్కడ కూడా ఏవో ఫైల్స్ చెక్ చేస్తూ మ్యాటర్ చదువుతున్నాడు మదన్. సైడ్ నుంచి ముఖం అర్ధచంద్ర రూపంలో వెలుగుతూ ఆమె హృదయంలో మన్మథ బాణాలు దింపుతుండడంతో మరోసారి ఆ మాటలే గుర్తుకు వస్తాయి. నిజంగా మీ ఆలోచనలోకి ఇంకో అమ్మాయి వచ్చిందా? నాకు మీరు అలా మాట్లాడటం నచ్చడం లేదండి. మీరు ఇలా చేస్తే గుండెల్లో చాలా పెయిన్గా ఉంటుంది అనుకుంటూ రెప్పార్పకుండా చూస్తూ కంటి నుండి నీటిని వదులుతుంది. ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. సడన్గా చూసేసరికి టక్కున ముఖం తిప్పేసి మెల్లగా చెంపల మీదున్న నీరు తుడిచేస్తుంది. ఏమైనా కావాలా అడిగాడు. లేదండి, వాష్రూమ్కి వెళ్తా అంటూ లేచి నిలబడింది. ఆమె వెనకే లేచాడు. వాష్రూమ్కి వెళ్ళడానికేమో అనుకుంది. 2 నిమిషాల తర్వాత బయటికి వచ్చేసరికి అతడు అక్కడే ఉండటం చూసి కంగారుగా ఇక్కడేం చేస్తున్నారండి అని అడిగింది. ఆమెకు ఏం సమాధానం ఇవ్వకుండా సీట్స్ వైపుకి నడిచాడు. ఈయనకి బాగా పొగరు అనుకుంటా, పెళ్ళాం అడిగితే నేనెందుకు చెప్పాలి అని మేల్ ఈగో అని అతడి మీద కోపగించుకుంటూ అంతలోనే అయ్యో ఆయన్ని తిట్టేసుకుంటున్నా అని ఏడుపు మొహం పెట్టుకుంటుంది. ఇండియాలో ఫ్లైట్ ల్యాండ్ అవ్వడంతో బుద్ధిగా అతని చేతిని చుట్టుకొని పడుకున్న ఆమెని లేపుతున్నాడు. అయినా లేవట్లేదు. ఆమె బొగ్గలని తడుముతున్న అతని చేతులు సున్నితంగా నిమురుతూ కళ్ళలో ఏదో భావంతో ఆమెను చూస్తున్నాడు. చెంపల మీద నుండి లిప్స్ దగ్గరకు వచ్చాయి. అతని వేళ్ళు స్మూత్గా ప్రెస్ చేస్తూ కిస్ చేసుకోవాలని అనిపిస్తుంటే టక్కున ఆమె బుగ్గ మీద చిన్న స్లాప్ ఇచ్చి నిల్చున్నాడు. దెబ్బ తగిలేసరికి ఏమైందో అని ఉలిక్కిపడి లేచింది. అతను నిల్చొని ఉండగా సైడ్ నుంచి అందరూ వెళ్తుండడంతో ఫ్లైట్ ల్యాండ్ అయింది అని అర్థమై కంగారుగా నిల్చుంది. ఈయన ఇప్పుడు నన్ను కొట్టారు కదూ, ఎవరో కొట్టినట్టు మాత్రం అనిపించింది అని వెర్రి ముఖంతో అతన్ని అనుసరిస్తుంది. ఇద్దరు బయటికి వచ్చి లగేజ్ సూట్ కేసుని తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ నుండి బయటకు రాగానే అక్కడ కార్ దగ్గర 52 ఏళ్ళ అతను స్టైల్గా సూట్ బూట్ వేసుకొని చూడగానే బిజినెస్ మ్యాన్ అనిపించేలా నిల్చొని ఉన్నాడు. సిరి కళ్ళు అటువైపు చూశాయి. సంతోషం పొంగుకుంటూ బాధ అణిచివేస్తూ అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంది. డాడ్ ఐ మిస్ యూ అని ఏడ్చేస్తుంది. మదన్ కూల్గా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకు వెళ్తున్నాడు. ఇండియాలో క్లైమేట్ హాట్గా ఉండడంతో వేసుకున్న జర్కిన్ తీసి యాయ్ అని సిరిని పిలిచాడు. దానితో తండ్రిని వదిలి అతని వైపు తలదించుకొని తిరిగింది. సిరి చేతిలో జర్కిన్ పెట్టి వాళ్ళ మామగారి చేత ఆశీర్వాదం తీసుకున్నాడు. మదన్ హౌ ఆర్ యూ సీనియర్? ఐఎమ్ గుడ్. మీ నాన్నకి ఇంకా లేజినెస్ పోయినట్లేదు. ఎయిర్పోర్ట్కు వస్తా అని చెప్పి 15 మినిట్స్ అయింది, ఇంకా రాలేదు. డాడ్ గురించి తెలిసిందేగా, ఆయన వస్తే మనం వెళ్ళిపోయామని తెలిసాక రిటర్న్ అవుతాడు. పదండి మనం బయలుదేరదాం అంటూ కార్ డోర్ ఓపెన్ చేశాడు. తండ్రి భర్త మాటలు వింటూ సిరి బిక్క మొహం పెట్టుకొని ఉంది. నీకు సపరేట్గా పిలవాలా? రావే అని అరిచాడు.
మదన్ అరుపుకి జడ్జి మామ వస్తే మన కోసం వెతుకుతారు కదండి, వెయిట్ చేద్దాం అంది. అయితే నువ్వు నీ మామ కోసం వెయిట్ చేస్తూ ఉండు, నేను నా మామతో వెళ్ళిపోతున్నా అంటూ కూర్చున్నాడు. సిరి వాడికి కాల్ చేసి చెప్తా నువ్వురా అంటూ వాళ్ళ నాన్నగారు పిలవడంతో ఓకే డాడీ అని వెళ్ళి కూర్చుంటుంది. రిసెప్షన్ ఎప్పుడు పెట్టుకుందాం మదన్ అని అడిగారు. నాట్ ఇంట్రెస్టెడ్ మావయ్య, అవన్నీ అవసరం అంటారా? మీకు పెళ్ళి అయిందని కేవలం మీకు తెలిస్తే సరిపోదు, ఈ లోకానికి కూడా తెలియాలి. మీరు కూడా ఇలా రబీష్గా మాట్లాడుతున్నారు ఏంటి మామయ్య? మా పెళ్ళి అయిందని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అవి చాలు లోకం సమాజం అంటారు అని విసుగ్గా నవ్వాడు. ఈ వీక్లోనే మీకు రిసెప్షన్ జరుగుతుంది, ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అంటూ సతీష్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు అని మనసులో అనుకున్నారు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అనేసి మొబైల్ ఓపెన్ చేశాడు. కాలిఫోర్నియా డాక్టర్స్ పంపించిన అతడి రిపోర్ట్స్కు గుండెల్లో ఎక్కడో సంతోషం, మనసులో ఏదో ఆశ చిన్నగా మొదలై ముఖం తిప్పి ఆమె వైపు చూశాడు. విండో నుండి బయటకు చూస్తున్న సిరికి మదన్ చూపులు తెలిసాయేమో అతడి వైపు తిరిగింది. అతడు చూస్తూ ఉండేసరికి ఏంటండి అన్నట్టు లిప్ మూమెంట్తో ఐబ్రో రైజ్ చేయగా తల అడ్డంగా ఊపాడు. సిరి పెదవుల్లో చిన్న స్మైల్. రోజు ఇలాగే కూల్గా చూడొచ్చుగా, ఐస్లా మీ ఒడిలో వాలిపోతా అనుకుంటుంది మనసులో. కార్ నేరుగా ఓ బంగ్లా ముందు ఆగడంతో మదన్ పేరెంట్స్ బయటే వెయిట్ చేస్తున్న సుజాత గారు, చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఇంతలో లోపల నుండి అన్నయ్య అని పరిగెత్తుకొని సంజన వచ్చింది. ఏయ్ కాస్త మెల్లగా వెళ్ళవే, వాడేం పారిపోవట్లేదు, లోపలికి వస్తున్నాడు అంది సుజాత గారు. అతన్ని చుట్టేసింది 22 ఏళ్ల సంజన. ఎలా ఉన్నా బంగారం అని ప్రేమగా అడిగాడు. బంగారం ఎప్పుడు బంగారంలానే ఉంటుంది, మీ అమ్మతోనే రోజు పడలేకపోతున్నా అన్నయ్య అని సుజాత గారి మీద కంప్లైంట్ చేస్తుంది. ఇంతసేపు గమనించలేదు కానీ పక్కనే సిరిని చూడగానే కళ్ళు పెద్దవి చేసి నోరెళ్ళ పెట్టేసింది. వదిన నువ్వేంటి అన్నయ్యతో వచ్చావు? షాక్గా అడిగింది. వదిన నీకిప్పుడు సొంత వదిన అయ్యింది కాబట్టి నోరు మూసి పక్కకు జరగవే అని సంజనాని గదించి మీ ఇద్దరు లోపలికి రండి అని పిలిచారు సుజాత. ఎలా ఉన్నావు మామ అంటూ చంద్రశేఖర్ గారిని అడుగుతూ ఆశీర్వాదం తీసుకుంది. మీ నాన్న, నా భార్య, నీ భర్త వీళ్ళందరికీ దూరంగా ఏ అడవి లేకో పారిపోయే స్టేజ్లో ఉన్నానమ్మా అన్నారు. అతని పరిస్థితికి పుసుక్కుని నవ్వేసింది. నవ్వుతూ మదన్ని చూసేసరికి మీ ఇద్దరి భజన అయితే నేను లోపలికి వెళ్తాను అంటూ వెళ్ళిపోయాడు. ఇద్దరికి దిష్టి తీసి లోపలికి రాణించాక సిరికి మదన్ రూమ్లో ఫ్రెష్ అవ్వమన్నారు సుజాత. అమ్మ అస్సలు నాకు తెలియకుండా పెళ్ళి ఎప్పుడు అయ్యింది? నాకు ఉన్న ఒక్కగానొక్క అన్నయ్య పెళ్ళిని చూడనీయకుండా చేసేశారు అని ఏడుపు రాగంతో అంటుంది. అంతలోనే అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడా ఏంటి? షాక్తో అరిచినట్టు అడిగింది. అదంతా తర్వాత మాట్లాడుకుందాంలే, ఈ పునుగులు మామయ్యకి వెళ్ళి ఇవ్వు అంటూ ప్లేట్లో చట్నీ పునుగులు వేసి సంజన చేతికి అందించారు. ఫాస్ట్గా పరిగెత్తు సిరి ఫాదర్ చేతిలో పెట్టేసి మామయ్య మీరైనా చెప్పండి, అన్నయ్య పెళ్లి చేసుకోవడం ఏంటి? నాకు అస్సలు అర్థం కావట్లేదు, చెప్పండి మామయ్య అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. రూమ్లోకి వెళ్ళిన సిరి మదన్ రూమ్ని అబ్జర్వ్ చేస్తూ మీ రూమ్ చాలా బాగుందండి అని అంది. థ్యాంక్స్, కాంప్లిమెంట్ ఇచ్చి సపరేట్ రూమ్ కావాలా అని పొగరుగా అడిగాడు. అంటే నేను మీతో పాటు ఉండొద్దా? కాస్త దిగులుతో చేతులు నలిపేస్తూ అడిగింది. నాతో పెళ్ళయ్యాక, నా పెళ్ళామయ్యాక నీ రూమ్ బాగుందండి అంటే మరి నాకు కాలదా అన్నాడు. అప్పుడు తట్టింది మీ రూమ్ అన్నందుకు హర్ట్ అయ్యారు అని. ఇప్పటి వరకు బంధం తెగిపోతుందేమో అనిపించిన ఆమెకు అతడి మాటలతో మళ్ళీ ఏదో ఆశ చిగురిస్తుంది. స్వెటర్ ఇప్పి పక్కన చైర్లో వేస్తూ బెడ్ మీద వాలిపోయింది. ఫ్రెష్ అవడం కోసం వెళ్తున్న మదన్ సిరికి ప్రవర్తన వింతగా చూస్తున్నాడు. ఏయ్ స్నానం చేయకుండా పడుకోవడం ఏంటే? బుద్ధుండక్కర్లే, టైర్డ్గా అనిపిస్తుందండి, మీరు స్నానం చేసి వచ్చే వరకు నిద్రపోతా అంటుంది క్యూట్గా. నాకు కోపం తెప్పించే పనులు బాగానే చేస్తున్నావు, దాంతోపాటు రెచ్చగొడుతున్నావు కూడా అని ఆమె బెడ్ మీద వాలినప్పుడు టీషర్ట్ మీదకు వెళ్ళిపోవడంతో కనబడుతున్న నడుము చూసి ఒక్కసారిగా ఆమె మీదకు ఒరిగిపోయాడు. సిరి బాడీని ఎంతలా మిస్ అయ్యాడంటే ఆమె మీద ఒరిగి 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ప్రెజెన్స్ ఫీల్ అయ్యేంతగా. మదన్ వెయిట్ పూర్తిగా ఆమె మీద ఉండడంతో సిరి ఊపిరి భారం అయిపోతుంది. కాసేపటికి పక్కకి దొర్లి సారీ చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. అన్ని విషయాల్లో సొంతమని భావిస్తూ కమాండింగ్ చేస్తున్న అతను ఈ విషయంలో సారీ చెప్పేంత వరకు వెళ్ళిపోయాడు. అంతా నా వల్లే, నేను అన్న మాటల వల్లే అని కాసేపు మోకాళ్ళ మధ్య తల దాచుకొని కన్నీళ్లు పెట్టుకుంది.
ఫ్రీగా మూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న సిరికి మదన్ని చూస్తుంటే చాలా భయం అనే ఫీలింగ్ కలిగి వాష్రూమ్ నుండి వచ్చిన మదన్ని చూస్తూ బెడ్ మీద నుండి దిగి నిలబడింది. ఆమెను ఒకసారి చూసి తల తుడుచుకుంటూ ఉండగా ఏ డ్రెస్ తీసివ్వాలండి అడిగింది. నైట్ డ్రెస్ అంటే ఈరోజు ఈయన ఇంట్లోనే ఉంటారా అని ఆలోచిస్తూ సూట్ కేసులోని డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి ఫ్రెష్ అవ్వడానికి బయలుదేరింది. వెళ్తున్న సిరిని వింతగా చూస్తున్నాడు. ఇండియా రాగానే డిఫరెంట్గా ప్రవర్తిస్తుంది. కాసేపు కిందట చనువుగా బెడ్ మీద పడుకుంది. ఇప్పుడేమో నన్ను చూడగానే లేచి నిలబడింది. ఈ అమ్మాయిలు అందరూ ఇలాగే ఉంటారా చా అన్నికు విసుక్కుంటూ డ్రెస్ వేసుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఎప్పుడెప్పుడు మదన్ వస్తాడా అని ఎదురు చూస్తున్న సంజన దీక్షకు ఫలితంగా మదన్ అడుగులు బయట పెట్టగానే చేయి పట్టుకొని పై ఫ్లోర్లో ఉండే హాల్లో కౌచ్ వైపు లాక్కెళ్ళిపోతుంది. సంజన అని సీరియస్గా అరిచాడు. సారీ అన్నయ్య, ప్లీజ్ తిట్టకు, నీతో మాట్లాడాలి అంటూ అతన్ని కూర్చోబెట్టి అతని పక్కన కూర్చుంది. నేను లేకుండా నీకు వదినకు పెళ్లి చేసేశారు, ఇదేమైనా న్యాయంగా ఉందా? నేను ఎన్ని హోప్స్ పెట్టుకున్నానో తెలుసా? నీ పెళ్లిలో ఇలా ఎంజాయ్ చేయాలి అలా చేయాలి అని డల్లుగా అంటుంది. నీ పెళ్లిలో చేసుకో, నేను మామయ్యతో మాట్లాడాలి. ఉన్నారా వెళ్ళిపోయారా? శాడిస్ట్ అన్నయ్య, కొద్దిగా కూడా జాలి పడవారా? ఇంత ముద్దుగా చెల్లి అడిగితే ఏదో ఒకటి చెప్పొచ్చుగా అని గొనుక్కుంటూ మామయ్య కిందనే ఉన్నారు అని చెప్పింది. సంజన వైపు ఒక లుక్ వేసి కిందకు వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేకపోయేసరికి పై ఫ్లోర్ నుండి నవ్వుతూ వెక్కిరిస్తున్న సంజనాని చూసి కోపంగా పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్ని తోసేశాడు. దెబ్బకి నవ్వుతున్న నోరు కట్టేసి రూమ్లోకి చెక్కేసింది. ఆ సౌండ్కి సుజాత గారు బయటకు వచ్చి విరిగిన ఫ్లవర్ వాజ్ని మదన్ని చూస్తూ నిట్టూరుస్తూ ఇక నుండి రోజుకొక ఐటెం పగలడం ఖాయం అనుకుంటూ పని అమ్మాయిని పిలిచి క్లీన్ చేయమని చెప్పారు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉండగా సంజన లొలలా వాగుతుంటే చెవిలో దూది పెట్టుకొని ఉన్నాడు. అప్పుడే అక్కడికి సిరి వచ్చింది. వా వదిన సూపర్ అంటూ నోరెళ్ళ పెట్టిన ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి వెనక్కి తిరిగాడు మదన్. ఎరుపు రంగు చీర కట్టుకున్న సిరి ఆమె శరీరం తెలుపుదనంకు శారీ ఆకట్టుకోగా మెడలోని తాళి, నుదుటిన సింధూరం దానికి మరింత ఆకర్షణీయంగా నిలిచాయి. మదన్ చూపులు అస్సలు తిప్పుకోలేక ఆమె వైపే చూస్తుండిపోయాడు. ఆమె ముఖం నుండి ఆ చూపులు నడుము మీదకు చేరరాగానే గుండె రుద్దుకుంటూ సిరిని ఎత్తుకొని మెట్ల వైపు నడిచాడు. మదన్ చేసిన పనికి అందరూ తల కొట్టుకోగా సిరి పరిస్థితి దారుణం అయిపోయింది. కానీ మదన్ గురించి ఒకటి మాత్రం అర్థమయ్యింది. ఎవరు ఉన్నా లేకపోయినా అనవసరం, నచ్చింది చేస్తాడు, నచ్చినట్టు బిహేవ్ చేయమంటాడు అని. మొహం చిట్లించిన ఆమెను చూస్తూ నిన్నేం చెయ్యనులే, కంగారు పడకు అన్నాడు. మరి అలాంటప్పుడు అందరి ముందు పరువు తీసేలా ఎత్తుకు రావడం అవసరమా అండి అని చిన్నగా గొనిగింది. రూమ్ డోర్ని కాల్తో క్లోజ్ చేసి ఆమెను కిందకు దించుతూ ఎత్తుకొని వచ్చింది నా పెళ్ళాన్ని, పక్కోడు పెళ్ళాన్ని కాదు. అయినా ఈ షోయింగ్లు అవసరమా, నాకు నచ్చలేదు అంటూ ఆమె నడుమును చూస్తూ సీరియస్గా అన్నాడు. ఇది శారీ కట్టుకున్నప్పుడు సహజంగా కనిపించేది, దీనికే కోప్పడుతున్నారా అంది మొహం చిన్నపుచ్చుకుంటూ. నీకు అది సహజంగా ఉందని అనిపిస్తుంది కానీ నాకు ఫీలింగ్స్ తెప్పిస్తుంది. మళ్ళీ తొందరపడి నీ మీద చెయ్యి వేశానే అనుకో, సెక్సువల్ హరాస్ కింద జైల్లో వేయిస్తావు అనగానే టక్కున అతని పెదవులు తన పెదవులతో ఆపేసింది. ఈసారి ఆశ్చర్యపోవడం అతని వంతు అయింది. అతని మనసులో ఏముందో అదే బయటకు మాట్లాడుతున్నా ఆ మాటల్లో ద్వంద్వార్థం ఆమెను ఎత్తి పొడుస్తుంటే ఆపుకోలేక లిప్ లాక్ ఇచ్చేసింది. అతడి పెదవుల స్పర్శ భయం నుండి మనసుకు చేరి బిడియం అడ్డొచ్చి పెదవులు వేరు చేస్తూ తల దించేస్తుండగా ఆమె నడుము పట్టి దగ్గరకు లాక్కొని ఫోర్స్గా కిస్ చేశాడు. అతడి హైట్కు అందకపోవడంతో ఆమె ముఖం బెండ్ చేస్తూ నాలుకలు ముడివేశాడు. ఇది వరకు పై పై టచెస్ చేసిన మదన్ ఈసారి ఫీలింగ్స్తో ఆమెను దగ్గరకు తీసుకోగా గుండెల్లో సన్నని కరెంట్ తీగ లాంటి ఊపిరి ఆగిపోతున్న వేళ, పెదవులు లీక్ చేస్తూ కోరిక కలిగిన వేళ నాలుకతో యుద్ధం చేశాడు. గుండెల్లో కలుగుతున్న పెయిన్ ఫీలింగ్స్తో పోరాడగా కసితో ఆమె పెదవిని కొరికేస్తూ ఆమె జుట్టులోకి చెయ్యి పోనిచ్చి ఆమెని వెనక్కి లాగాడు. ఏయ్, ఐఎమ్ నాట్ రేపిస్ట్ అని సీరియస్గా వినిపించింది అతని గొంతు. చిన్నగా తల ఊపి బిగుసుకుంటూ అతని టీ షర్ట్ను పట్టుకుంది. కాఫీ పెట్టి తీసుకురా అంటూ ఆర్డర్ వేయగా వెంటనే అక్కడి నుండి పారిపోయింది. అమ్మో, ఇలాంటి కొడుకుని ఎలా కన్నారు దేవుడా! ఒక్కసారి దూరంగా ఉండి ఊపిరి ఆపేస్తే మరికొన్నిసార్లు దగ్గరతో ఊపిరి ఆపేస్తారు. ఏదేమైనా ఒక విషయం మాత్రం గ్యారంటీ, నా ఊపిరి ఆగిపోవడం. దానికి ముందు ఆయన ప్రేమ ఎలా ఉంటుందో తనివి తీరా పొందాలి అనుకుంటూనే పూర్తిగా నడుము భాగాన్ని చీరతో కప్పి కిందకు వెళ్ళింది.
అక్కడ ఉన్న వాళ్ళని చూస్తుంటే ఇందాక మదన్ చేసిన పనికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ చేతులు నలిపేసుకుంటుంది. మదన్ ఎలాంటి వాడో తెలిసిన కారణంగా ఏమైనా కావాలా సిరి అని అడిగారు వాళ్ళ అత్తగారు. ఆయన కాఫీ అడిగారత్త అంటూ తల దించుకొని కష్టంగా అంది. సరే, నువ్వు ఇంకా దీపం పెట్టలేదు కదా, రేపు పెడుతూ వెళ్ళి కూర్చో, నేను కాఫీ ఇస్తా. ఆవిడ ఏదో అనుకుంటున్నారు కానీ అలాంటిదేమీ లేదని చెప్పలేక సైలెంట్గా ఉండిపోయింది. సిరి వెళ్ళిపోయిన తర్వాత ధీరజ్ నుండి కాల్ వచ్చేసరికి మొబైల్ పట్టుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి లిఫ్ట్ చేసి, ఏం పని లేదా, నాకు కాల్ చేసావు అడిగాడు. అబ్బా, నేను సీఎం, నువ్వు పిఎం, పండ్లు మూట కట్టుకొని ఉండడానికి. ఎలా ఉన్నావు అడగడానికి కాల్ చేశాను లేరా, ఇంకా పోలేదు, రూడ్గా సమాధానం ఇచ్చాడు. కనీసం రిటర్న్లో అయినా ఎలా ఉన్నావని అడగరా. అవసరం లేదు, కానీ విషయం ఏంటి. కర్మ, నీ రిపోర్ట్స్ గురించి అడగడానికి కాల్ చేశాను. ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉంది. ధీరజ్ అడిగిన దానికి నిట్టూరుస్తూ ప్రజెంట్ ఓకేగానే ఉంది, కానీ ఎమోషన్స్ వచ్చినప్పుడు పెయిన్ అనిపిస్తుంది. కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. మామ సూపర్ రా నువ్వు. ట్రై చేస్తున్నా అంటే మాట, అన్నావంటే నా జన్మ ధన్యమైనట్టే. సిస్టర్తో ఎలా ఉంటున్నావు. డైవర్స్ అని బెదిరిస్తూ దారిలోకి తెచ్చుకునే స్టేజ్లో ఉన్నాను. నీ ఇంట్రాగేషన్ పూర్తి అయితే కాల్ కట్ చేయరా. అతని ఆర్డర్ మేరకు కాఫీ తీసుకెళ్తూ బాల్కనీ డోర్ దగ్గర నిలబడింది. ఆమె మువ్వల పట్టీల చప్పుడుకి సిరి వచ్చిందని అర్థమై కాల్ కట్ చేస్తూ వెనక్కి తిరిగాడు. కాఫీ అండి అతని ముందు పెడుతుంది. కాఫీ తాగే మూడ్ పోయింది. టీ తీసుకురా అంటూ ఆమె చేతిలోది తీసుకొని పూల కుండీలో వంపేశాడు. తాగకపోతే నేనైనా తాగేదానినిగా అని లోలోనే గొనుక్కుంటూ కిందకి వెళ్ళి టీ తీసుకొని అతని ముందు పెడుతుంది. టీని తీసుకువచ్చిన సిరిని కింద నుండి పై వరకు షార్ప్ లుక్ వేసి షర్ట్ స్లీవ్స్ ఫోల్డ్ చేస్తూ ఐ వాంట్ ప్లెయిన్ మిల్క్ అన్నాడు. ఈసారి లోపల కోపం బయటకు వస్తున్నా అనగ తొక్కుతూ నొసల ముడేసి ఇలా ఎందుకు ఆడుకుంటున్నారు అని ఎదురు ప్రశ్న వేయకుండా బుద్ధిగా టీ కప్ పట్టుకెళ్ళి కిచెన్లో పెడుతూ పాలు గోరువెచ్చగా కాసి గ్లాస్లో తీసుకెళ్ళి అతని ముందు టీపాయ్ మీద గ్లాస్ పెట్టింది. అతడి చేతిలోని మొబైల్ పక్కన పెడేసి ఎదురుగా చేతులు నలుపుతున్న సిరిని ఒడిలోకి లాక్కున్నాడు. మిల్క్ చల్లారిపోతుంది, తాగండి అంటుంది నేల చూపులు చూస్తూ. ఆమె ముఖాన్ని ఎదురుగా తిప్పుకుంటూ నీకు కోపం వస్తుంది కదూ అన్నాడు. లేదండి అని తడబడుతూ అంటుండగా అయితే విసుక్కుంటున్నావా అడిగాడు. ఈయన ఒక రీసెర్చ్ అన్న విషయమే మర్చిపోయా. ఇన్నర్ ఫీలింగ్స్ ఏమైనా రీడ్ చేస్తున్నారా అని కంగారుగా బిగుసుకుంటూ అతని కళ్ళలోకి చూస్తూ భయపడిపోతుంది. నేను చెప్పిన పని ఎంతవరకు విసుక్కోకుండా చేస్తావో అని టెస్ట్ చేశా. నేను నిజంగా విసుక్కోలేదు. మిల్క్ని వేస్ట్ చేస్తున్నారు, అందుకే కాస్త కోపం వచ్చింది అని బిక్క చచ్చిపోతూ ఏడుస్తూ అంటుంది. ఆమె ఏడవటం చూసి కార్నర్ స్మైల్తో లిప్స్ లాక్ చేశాడు. ఆ నవ్వు మామెను మరింత భయపెట్టి అతని టీ షర్ట్ని బిగించేలా చేస్తుంది. కానీ ముద్దులో మధురిమ ఆమె బాధని కరిగేస్తుంటే జర్నీ టైర్డ్నెస్కు కళ్ళు మూసి అలాగే నిద్రపోతుంది. ఏదో ఫీల్ మిస్ అవుతున్న భావం అతనికి కలిగేసరికి కళ్ళు తెరిచి సిరిని చూస్తూ లిప్స్ దూరం చేశాడు. ఇంచు దూరంలో ఆగిన పెదాలను మళ్ళీ మోపి కింద పెదవిని కొరికేస్తూ ఆమెను లేపేసి ఆకలిగా ఉంది అన్నాడు సీరియస్ ఫేస్తో. వడ్డిస్తాను పదండి అంటూ కొరికిన చోట తుడుచుకుంటూ లేచి నిలబడింది. ఇంకోసారి ముద్దు పెట్టినప్పుడు మొద్దులా నిద్రపోతే ఇక్కడ కొరికేస్తా అంటూ ఆమె వక్షేజం మీద చూపుడు వేలు పొడిచి చెప్పాడు. మదన్ అంత సీరియస్గా అంటున్నా అతడి ముఖభావాలు క్యూట్గా అనిపిస్తుంటే చిన్నగా నవ్వుతూ ఆకలిగా ఉంది అన్నారు, పదండి అంటుంది ఆవులిస్తున్నా. సిరిని అనుసరిస్తూ కిస్ పెడుతుండగా నిద్ర ఎలా పోయిందా అని బుర్రకి పదును పెట్టి చిత్తు చేస్తున్నాడు. మదన్కు రైస్ వడ్డిస్తుంటే సిరి అని పిలుస్తున్న వాళ్ళ అత్తగారిని కంటి చూపుతోనే ఆపేస్తూ స్పూన్ తీసుకొని తినడం మొదలుపెట్టాడు. కొడుకు కండిషన్ ఆవిడలో భయం పెంచుతున్న మదన్ ఏం చేసినా ఆలోచించే చేస్తాడు అన్న గట్టి నమ్మకంతో నిట్టూరుస్తూ నువ్వు కూడా కూర్చో తిందు గాని అని సిరిని అన్నారు. ఆయన తిన్నాక తింటాను, నువ్వు తిను అత్త, వాడికి భయపడి అంటున్నావా. లేదు అని తల ఊపి భారీగా ఉండటం నేర్చుకుంటున్నా అని మనసులోనే అనుకుంటుంది. అంతలో మదన్ ఆమెను లాగేసి పక్క చైర్లో పడేశాడు. తనకి నిద్ర వస్తుంది, వడ్డించు అని ఆర్డర్ వేశాడు. కన్నింగ్ థాట్స్ పుట్టే మెదడుకి ప్రేమ పంచడం కూడా తెలుసా మనసులోనే ప్రశ్న వేసుకుంటూ తరువాత తింటాను అంటుంది. ఆ మాటకి మదన్ తినడం ఆపి సీరియస్గా చూసేసరికి లేదు తినేస్తానని కంగారుగా వడ్డించుకుంటూ ఓరగా అతన్ని చూస్తూ తినేస్తుంది.